మళ్ళీ ఏసీ రిపేరా? వాడు నిన్నే కదా వచ్చి బాగు చేశాడు. అమ్మా, మళ్ళీ ఏసీ రిపేర్ అయింది. ఏసీ రిపేర్ చేసేవాడి నెంబర్ ఎక్కడుంది? అక్కడ డైరీలో ఉంది చూడే. హో, సరే. వీడి పని చెప్తా. నిన్నే కదా ఏసీ రిపేర్ చేసింది, మళ్ళీ పాడైపోయింది. This number coming. హలో రే ఈడియట్, స్టూపిడ్. ఒక్క పని సరిగ్గా చేయడం రాదరా నీకు? హలో 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 అండి, ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నాండి? ఏం మాట్లాడుతున్నానా? చేసిందంతా చేసి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానని అడుగుతున్నావా? కాంబీస్ మన దగ్గర మొత్తం ఏం చేశానంటావా? హలో, నిన్ను ఇలా కాదు, నీ మీద కేసు పెట్టి పోలీసులతో తన్నిస్తా కానీ నీకు బుద్ధి రాదు. ఓ అయ్యబాయ్, నేను అంత పని చేయకండి. నేను తాగిన మొత్తంలో కకృతి పడి ఉంటానండి, ప్లీజ్ అండి. నేనేం చెప్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావరా? 1 అవర్ కల్లా వచ్చి ఏసీ రిపేర్ చేయకపోతే నీ పని చెప్తా. ఏడే ఏసీ రిపేరా? అంటే ఇప్పుడు దాకా మీరు నాతో మారింది ఏసీ రిపేర్ గురించా? అవును, నిన్నే కదరా ఏసీ రిపేర్ చేసావు, అప్పుడే మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నాండి మీరు? మార్నింగ్ రిపేర్ చేస్తే ఈవినింగ్ కల్లా పాడైపోయింది. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఒక్క పని సరిగ్గా చేయడం రాదరా నీకు? స్టూపిడ్ ఇడియట్. ఏసీ రిపేర్ చేయడానికి వచ్చాము. ఇతను ఏసీ రిపేర్ అయితే ఇప్పటి వరకు మాట్లాడింది ఎవరితో? మీరు ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. నేను ఏసీ రిపేర్ కాదు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇప్పుడు ఏం చెప్పి మేనేజ్ చేయాలి? సారీ అండి, ఏసీ రిపేర్ చేసే వాళ్ళకి కాల్ చేయబోయి బై మిస్టేక్ మీకు కాల్ చేశాను. సారీ ఏంటండి, సారీ. ఒక చెట్లు వెళ్ళి పట్టుకొని పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అంటారా? ఇప్పుడు మీ మీద నేను పెడతాను పోలీస్ కేసు. సారీ చెప్పాను కదండి. ఈసారి ఎవరికి కావాలండి మీ సారీ? మాట్లాడారు. ఇప్పుడు నేను పొజిషన్కి వెళ్ళి మీ మీద కంప్లైంట్ ఇస్తా. ఒక మగోడి మనోభావాలు దెబ్బతీసినందుకు మీ మీద శిక్ష పడాల్సిందే. వీడేంటి ఇంత తేడాగా ఉన్నాడు? కట్ చేస్తే బెటర్. హలో హలో, కట్ చేసినట్టుంది. ఆలు భుజ బాగుంది. ఒక సాఫ్ట్వేర్ పట్టుకుని ఏదైనా మాట్లాడేది పది బాగుంది. అబ్బా పోలీలే, మళ్ళీ పెగ్గు మళ్ళీ తాగేద్దాం. చెప్తా, నీ సంగతి చెప్తా. అయిపోయిన నా చేతులు మహం. అమ్మా, టైం ఎంత అయింది? ఓ 10 అయిపోయిందా? కొత్త నెంబర్ ఏంటి? ఓ అమ్మాయి చేసింది కదా. అబ్బా, నేను నాకు అమ్మాయి కాల్ చేస్తే ప్రేమగా మాట్లాడకుండా నోటుకొచ్చిందల్లా వాయు కదరా. ఛే, నీకు సిగ్గులేదురా విజ్జిగా? యాతవా. అమ్మాయికి కాల్ చేసి సారీ చెప్తాం. రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేయట్లేదు, తర్వాత చేద్దాం. అవా కాఫీ.
ఇంకోసారి కాల్ చేద్దాం, లిఫ్ట్ చేసిద్దాము. హలో, ఏంటండి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు? సారీ చెప్పాను కదండి. ఎందుకు కట్ చేస్తుందికా? రాంగ్ కాల్ చేసినాను. అయ్యో కాదండి, సారీ మీరు చెప్పకూడదు, నేను చెప్పాలి. నేను తాగిన మొత్తంలో పిచ్చి పిచ్చిగా ఏదో మారేశాను. సారీ అండి. ఏమైనా ఫీల్ అయ్యారా? ఇట్స్ ఓకే, బాయ్. హలో 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 ఒక్క నిమిషం. ఇంకేంటి, సారీ చెప్పానుగా. మీకు చెప్పాలండి, అంటే ఫీల్ అయ్యారు కదా. అంటే మీ వాయిస్ చాలా బాగుంటుందండి, స్వీట్గా. అది చెప్పడానికి కాల్ చేశారా? అంటే మీ పేరు తెలుసుకోవడం కోసం కాల్ చేశారండి. నా పేరు తెలుసుకొని మీరేం చేస్తారండి? అంటే సేవ్ చేసుకోవాలి కదండి. మీరెందుకు నా నెంబర్ సేవ్ చేసుకోవాలి? మళ్ళీ మీతో మాట్లాడాలంటే టచ్లో ఉండాలి కదా. నాతో ఎందుకు టచ్లో ఉండాలి? ఏంటండి ఎలా అంటారు? మీతో పరిచయం పెంచుకోవద్దా ఏంటి? అయితే వెళ్ళి శివాజీ సినిమా చూడండి. అబ్బాబ్బాబ్బా, ఏం సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి బాబు మీది. సరే అండి, ఫోన్ పెట్టేస్తున్నా. హలో హలో కనీసం మీ పేరు చెప్పేయండి. అనవసరంగా వీడికి రాంగ్ కాల్ చేశా. హలో మేడం, వినిపిస్తుందా? జిడ్డులాగా పట్టుకున్నాడు. అంతా లోకల్ చేయడం కోసమే. ఏం చేస్తామండి? పులిహోర బాగానే కలుపుతున్నావు. అబ్బాయి అమ్మతోడండి బాబు, నాకు పులిహోర తింటం తప్ప కలవటం రాదండి. ఒక్కసారి మీ పేరు చెప్పండి, ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్. నా పేరు సీత. చూసారా, మీ పేరు సీత, నా పేరు రామ్. మరి ఎక్కువ చేస్తున్నాడు. తిక్క కుదిరింది పెదవికి. హాయ్ స్వీటీ. స్వీటీనా? ఎవరు నువ్వు? సారీ సీత గారు, నేనండి రామ్ని. ఓ మీరా? ఏంటి స్వీటీ అని మెసేజ్ చేస్తున్నావు? నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నావా? అంత అదృష్టమా? అంటే మీ పేరు చాలా స్వీట్గా ఉందండి, అందుకే మీ పేరు తెలుసుకుని స్వీట్లు ఎక్కువ తినేస్తున్నా. మరి ఎక్కువ తినకండి, షుగర్ వచ్చేస్తుంది. వావ్, మళ్ళీ పనిచేశారు, సూపర్ అండి అసలు మీరు. ఓకే అండి, గుడ్ నైట్. అప్పుడేనా? టైం 12 అవుతుందండి. ఓకే అండి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఓకే. ఏంటిది మా ఇంటికి వస్తుంది? రాబే చెప్తాను ఈ సంగతి. ఏంటి ఎలా వచ్చు? నీకోసం ఏం రాలేదులే, ఆంటీ కోసం వచ్చా. పెద్ద నీకోసం ఎదురు చూస్తున్నాం మరి. అమ్మా, రోడ్డు మీద పిచ్చి కుక్కలు దొరుకుతున్నాయి, అది మెంటికి వచ్చింది, తన్ని బబ్బేమంటావా? నన్ను పిచ్చి కుక్క అంటావా? ఆంటీ, రోజు రోజుకి అడ్డగాడిదలు అడ్డంగా ఇంటి ముందులు ఉంటున్నాయి. నన్ను అడ్డగాడిద అంటావా? పోరా అడ్డగాడిద. పోవే ఆంటీ. ఎగురుతుంది, డాన్స్ ఉంటా, డాన్స్ అనుకుంటా. ఇప్పుడు ఎవడరా ఫోను? చెప్పరా. ఏంటి మావా అంత సీరియస్గా ఉన్నావు? ఉంది కదరా మా ఇంటి కింద ఉదయం. మధువేనా? అదే మా ఇంటికి వచ్చింది, దానికి గడ్డిపిడి పంపించా. ఎందుకురా ఆ అమ్మాయి మీద అంత కోపం నీకు? రే కోపం కదరా, అది కనుక దొరికితే దాన్ని చంపేంత కష్టం ఉన్నాను ఇక్కడ. చంపేంత పని తను ఏం చేసిందిరా? ఎందుకు తనంటే పడదు నీకు? ఎందుక? నా పాడికి నేను ముందు సిగరెట్లు తాగుతుంటే అది మా అమ్మ దగ్గర బుక్ చేసింది. ఎంత చిరాకు ఉంటుంది, ఎవరికి అర్థం కాదు. మెంటల్ ఎక్కుతుంది నాకు ఇక్కడ. అందుకే తనమ్మ చంపేంత కోపం ఉంది ఇక్కడ నాకు. మీ ఇద్దరు గొడవలు ఎప్పుడు ఉండేవే కదా. రే సరేరా, నువ్వు కాల్ కట్ చేయి, నేను సీతకు కాల్ చేస్తా. బాయ్. బాయ్ రా. ఎప్పుడు ఇలాగ ఏదో ఒకటి అని ఏడిపిస్తూనే ఉంటాడు. ఎద్దవా, ఈడియట్, స్టూపిడ్. బా తన్ని తెప్పిస్తున్నాడు.
నువ్వన్నా చెప్పే, ఏం చేయాలి? ఎత్తవా వీడొకడు. బా ఎన్నిసార్లు కాల్ చేస్తావురా? ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నాడు? వీడేంటి ఎన్నిసార్లు కాల్స్ మెసేజ్ చేశాడు? నేను అనుకున్నంత చెడ్డోడేం కాదులే, మంచోడే. ఒకసారి కాల్ చేసి చూద్దాం. వాడే చేస్తాలే. పైన బట్టలు ఆరేసాను కదా, వెళ్ళి తీసుకెళ్తా. హలో రామ్ గారు. హలో సీత గారు, మీరు బాగానే ఉన్నారా? మీకేమైందని చాలా టెన్షన్ పడ్డానండి బాబు నేను. రామ్ గారు, నేను బాగానే ఉన్నాను. లేడీస్ ప్రాబ్లం, కొద్దిగా వీక్గా ఉన్నానంతే. రామ్ గారు, ఇక్కడ ఒక ఎదవ ఉన్నాడు, మళ్ళీ కాల్ చేస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. ఏమండి, ఇక్కడ కూడా దెయ్యం వచ్చిందండి. అది వెళ్ళిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే అండి, బాయ్. ఓకే. హలో. హలో సీత గారు, ఏంటండి అంత కోపంగా ఉన్నారు? చెప్పానుగా, ఒక ఎదవ ఉన్నాడని. వాడితో ఒక చిన్న గొడవ. ఓ అవునా? అవును, మీరెందుకు అలా ఉన్నారు? చెప్పాను కదండి, మా ఇంటి దగ్గర దెయ్యం ఉందని. అవునా? ఆ అమ్మాయితో మీకేం గొడవ? దాంతో చిన్న గొడవ అంతే. ఆ అమ్మాయిని ఏమన్నా లవ్ చేస్తున్నారా ఏంటి? చే దానికంత సీలేదండి బాబు, పరమ చెత్త మొహం ఉంది. ఏమో, నాకు అలా అనిపించింది. ఏమండి, చేస్తే మీలాంటి మంచమైన లవ్ చేయాలండి, అలాంటి రాక్షసుని కాదు. మీరేమైనా అతను లవ్ చేస్తున్నారా? చిచ్చి, వాణ్ణి లవ్ చేసే బదులు పురుగుల మందు తాగి చావచ్చు. అంటే ప్లేస్ కాలే అనమాట. అయినా వాణ్ణి ఎవరు లవ్ చేసేది? ఒక్కవేళ లవ్ చేసినా అది రెండో రోజే ఎవరితో ఒకరితో లేచిపోతుంది. అయినా వాడి గురించి ఎందుకులేండి, వదిలేయండి. అంటే మేము ట్రై చేసుకోవచ్చా? ఏంటి? హాయ్ బాబాయ్, ఏం లేదండి బాబాయ్, ఏం లేదు. అంటే మీరు ఏం జాబ్ చేస్తున్నారా అని అడుగుతున్నాను అంతే. నేను ఆర్టిస్ట్ అండి. ఆర్టిస్ట్ అంటే? అంటే పెయింటింగ్స్ వేస్తానండి. ఓహో, అయితే మీరు ఒక మంచి కళాకారులు అన్నమాట. ఏమో, అలా చిన్నప్పటి నుంచి వచ్చేసిందండి. మీలాంటి గొప్ప వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు తెలుసా? అమ్మొచ్చే టైం అవుతుంది. ఓకే బాయ్. అప్పుడేనా? కొంచెం మాడొచ్చు కదండి. ఏం మాట్లాడాలో చెప్పు. అంటే ఏం లేదండి, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ అలాంటివి చెప్పొచ్చు కదా. అబ్బో, అబ్బాయి గారికి చాలా ఆశలున్నాయి. సీత గారు, ఒక్కసారి చెప్పు. అది నువ్వు ఒక్కసారి ఒక్కసారి టెన్షన్ పెట్టకుండా చెప్పండి. ఏంటి ఒకసారి? ఒకసారి కలుద్దామా? అది అడగడానికి అంత మెలికలు తిరుగుతున్నావా? ఇంకేం అడుగుతాను అనుకున్నారేంటి?
ఇంకేదో అడుగుతావు అనుకున్నా. అంటే ఒకసారి చూడాలనిపించి హా, చూసి చూసి ఏం చేస్తామండి, జస్ట్ చూస్తాం అంతే. ప్లీజ్ సీత గారు, ప్లీజ్. హ్మ్, ఓకేలే. ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం? అంత కక్కుర్తి పడకండి. రేపు మార్నింగ్ లొకేషన్ సెండ్ చేస్తా. ఓకే సీత గారు, ఓకే. ఇయ్యో. ఆడుతూ పాడుతూ పని చేస్తుండు. ఇదేంటో వచ్చింది. శుభం అంటూ బయటకు వెళ్తుంటే నల్లపిల్ల ఎదురు వచ్చిందంటే ఇంక ఈ రోజు వెళ్ళే పని అయినట్టే. దరిద్రం నా ముందు నుంచి వెళ్ళిందిగా, ఇంక పని అయినట్టే. చూద్దాం ఏమైద్దాం. వస్తాను, ఇంకా రాలేదేంటి? ఫోన్ చేద్దాం. రామ్ ఏంటి ఇంకా రాలేదు? ఒకసారి కాల్ చేసి చూద్దాం. The number you have dialed is currently busy. Please try later. आपके द्वारा डायल किया गया బిజీ అవుతుందండి. బిజీ వస్తుంది. చెడా రాలేదా? ఇంకా ఎంతసేపు? వీడేంటి ఇక్కడ? ఎవరి కోసం వచ్చుంటాడు? అమ్మాయి బాగుందా? అయ్య బాబాయ్ దయ్యం. ఏంటి వీడు నన్నే చూస్తున్నాడు? అమ్మో, ఇప్పుడు కానీ రామ్ వస్తే రామ్ని నన్ను ఇలా చూసి అమ్మకి చెప్పేస్తే ఇప్పుడు కనుక సీతనే నన్ను ఇక్కడ చూసిందనుకో, మళ్ళీ మా అమ్మకి బుక్ చేస్తుంది. ఇదేం నన్ను చూస్తుంది? నా కోసం వచ్చిందంటవా? బొక్కలేదు, దాంతో నాకెందుకు? ఇప్పుడు ఏం చేయాలి? విజ్గా మెల్లిగా చంపేపోరా బాబు, మెల్లిగా. రామ్కి కాల్ చేసి ఈరోజు రాలేనని చెప్తా. సీత గారు. హలో రామ్ గారు. హలో సీత గారు. సారీ అండి, ఇంట్లో పూజ ఉంది, ఈరోజు రాలేను. అదేంటి నేను చెప్పాలనుకుంటా అని చెప్తుంది. అయ్యో సీత గారు పర్లేదండి, అయినా మిమ్మల్ని కలవడానికి 1 hour నుంచి వెయిట్ చేస్తాను తెలుసా. అయ్యో సారీ రామ్ గారు. పర్వాలేదు సీత గారు, మీకోసం 1 hour ఏంటి, ఎంతకాలాన్ని వెయిట్ చేస్తాను. రేపు తప్పకుండా కలుద్దాం. ఒక చిన్న బాధ అండి, ఈరోజు మిమ్మల్ని కలవలేకపోయాను, కానీ నా కోసం మీరు ఖచ్చితంగా వస్తారుగా రేపు? తప్పకుండా వస్తాను రామ్ గారు. ఓకే బాయ్. ఓకే బాయ్. ఏదో మళ్ళీ చూసేటప్పటికి వెళ్ళిపోవాలి. ఏమైంది? ఏంటి స్టార్ట్ కావట్లేదు? అంటే స్టార్ట్ అవ్వట్లేదా? కళ్ళు కనిపించట్లేదా? నన్ను ట్రై చేయమంటావా? అదే నన్ను ట్రై చేయమంటావా అని. నిన్ను కదమ్మా, నీ బండిని. ప్రతి అమ్మాయికి అందగడి కావాల్సి వచ్చింది. దిగ 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 దిగ. అది ఎలక్ట్రికల్ స్కూటర్. ఇదే స్టార్ట్ అవ్వట్లేదు. ఏదో బిల్డప్ కొట్టావు స్టార్ట్ చేస్తానని, చేసావా? హలో, ప్రాబ్లం నాది కాదు, నీ బండిది. అవునా, నిజమా? ఇంకా నీలో ఏదో ప్రాబ్లం అనుకున్నా. తీసుకా వెళ్తున్నా, బాయ్. దొబ్బే. అది స్టార్ట్ అవ్వదు కానీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా పదా. హ్మ్? పర్లేదులే, ఫ్రీ ఏం కాదు, డబ్బులు ర్యాపిడో అమ్మా.
ఓకేలే. ర్యాపిడో అన్నావు కాబట్టి ఎక్కుతుంది. సరే సర్లే అక్క. వెళ్ళిపోతుంది. హలో ఎక్స్క్యూస్ మీ, మనీ. నెంబర్ చెప్పు, ఆన్లైన్ చేస్తా. నో ఆన్లైన్, ఓన్లీ క్యాష్. గివ్ మనీ రే, గివ్. అంటే నా నెంబర్ తీసుకుని ఎందుకని పెడతామని ట్రై చేస్తున్నావా? నీకంత సీన్ లేదులే. సర్లే, నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఇవి 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 అసలు టైం అవుతుంది, బయటికి వెళ్ళాలి. నేను ముష్టం అనుకుంటున్నావా? చిల్లరేస్తున్నావు. నాకు నోట్లి ఇయ్యొద్దు. నా నోట్లి. ఏయ్! దోలదేరింది పాపకి, నాకు చిల్లరేస్తావు నువ్వు. సరిపోయింది. రాకపోతే హెల్ప్ చేస్తాలే. వద్దు. లే, లే, లే. వద్దురా లే. నాన్న. అబ్బో. అదే. మెల్లి మెల్లి. నడలేకపోతున్నావా? ఎలాగా? ఎత్తుకోనా? సరే పని చేయి. ఉప్పెక్కు. ఎక్కు, ఎక్కు. ఎక్కు, ఎక్కు. బా. హలో. హలో సీత గారు. చెప్పండి రామ్ గారు. అంటే ఈరోజు మిమ్మల్ని మిస్ అయ్యాను కదా, ఏదోలా ఉందండి. మనం రేపు ఎప్పుడు కలుద్దాం? రేపు మార్నింగ్ 10కి ఓకేనా మీకు? మీరు ఇప్పుడంటే ఇప్పుడు ఎగురుకుంటూ వచ్చేస్తాను. మీకు ఓకే అయితే నాకు ఓకే. నాకు ఓకే అండి. నాకు డబుల్ ఓకే అండి. ఎక్కడికి వద్దామని చెప్పండి. సేమ్ పార్కే వచ్చేయండి. ఓకే సీత గారు. అంటే రేపు వచ్చినప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టాలి కదా, ఒక్క ఫోటోని పంపించచ్చు కదా. ఓకే, పంపిస్తాను. రేపు డైరెక్ట్గా చూస్తావుగా? మీ ఇష్టం, మీరు ఏదంటే అది. నన్ను గుర్తుపట్టడానికి నేను రేపు పింక్ కలర్ డ్రెస్ వేసుకొని వస్తాను. సరే అండి, బాయ్. ఓకే, బాయ్. రేపైనా ఖచ్చితంగా కలవాలి, మిస్ అవ్వకూడదు, మిస్ చేసుకోకూడదు. రవిజ్గా హలో రామ్ గారు, ఎక్కడున్నారు? ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాను, వచ్చేసాను. సీత, సీత. రామ్, అయ్యా దేవుడా, అయ్యో ఇన్ని రోజులు ప్లేట్తో మాట్లాడింది. అయ్యి బాబాయ్, ఎంత మంది చేసావు దేవుడా. కాంప్రమైజ్. అమ్మా గుడి నొప్పి వచ్చేస్తుంది. నువ్వు సీత అంటే అన్న దానికి అంత సిల్లేదండి బాబు, పరమ చెత్త మొహం ఉంది. దాన్ని ఎవరు లవ్ చేసేది? ఒక్కవేళ లవ్ చేసినా అది రెండో రోజే ఎవరితో ఒకరితో లేచిపోతుంది. అబ్బా బాబాయ్, ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటే 2 రోజులకి వెళ్ళిపోతావు ఇంకోటితో. వెళ్ళిపోతావా? ఏ తంగి అది చెప్పచ్చుగా. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు.
నువ్వే చెప్పమన్నాను. నువ్వు చెప్పు నువ్వే చెప్పు. నువ్వు చెప్పు నువ్వే చెప్పు. నువ్వు చెప్పు నువ్వే చెప్పు. నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు 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 చెప్పు. సరే వదిలే. నువ్వు చెప్పు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. హలో రాము, చెప్పు బంగారం. ఏం చేస్తున్నావు? నేను చెట్టు పడుకున్నా. అమ్మ నన్ను ఊరికి వెళ్ళారా? అయ్యో నేను బిజినెస్ వెళ్ళిపోయాను అప్పుడండి. అదే శ్లోకం చెప్తాను వింటూ పడు. ముద్దు అమ్మ నన్ను ఊరికి వెళ్ళారంటే నేను ఒక్కదాన్నే ఉన్నానని అర్థం. నువ్వు రావచ్చు కదా, మాట్లాడుకుందాం. అవునా? మంచిగా మాట్లాడుకుందాం అన్నావు. మనసిప్పు మాట్లాడుకుందాం అంటే ఇలా కాదు, ఇవన్నీ పెళ్ళైన తర్వాత వచ్చాను. ఇవన్నీ చెప్పి వెళ్ళిపో. అది సరే కానీ ఎందుకు పిలుచావు చెప్పు. అది ఆ, నాకు మందు తాగాలని ఆ, ఏం మరి చెప్పు. మందు తాగాలని. చెప్పమందా? మందు అంటే అది కాదు, మరేముందు ఆ మందు. ముందంటే ముందు బీరా విస్కీయా అని మార్నింగ్ రెండులే వెయిట్ చేసుకుంటా. రెడీగండి. A few moments later. వచ్చేసా. ఇదిగో నువ్వు మందు అయితే పడిపోతావు అని చెప్పి నీకోసం వైట్ వైన్ తీసుకొచ్చానే. వచ్చేసి ఆగు. ఓకే. Cheers. నేనే తాగబోతాను కూడా నాకనే పచ్చి తాగబోతులా ఉందిగా. వస్తే నేను మొత్తం కంప్లీట్ చేసి అప్పుడే పెగిలేపేసావా? బాగుంది. తాగబోతాను అనుకున్నాను కానీ మరింత పచ్చి తాగబోతాను అనుకోలేదు. అమ్మా ఉంచే ఉడియమ్మ కొంచెం ఉంచే నాకు చొక్క కొద్దిసేవా బాబే. ఇదేంటి ఇలా నవ్వుతున్నా? బాగా ఉన్నావా? ఓసే ఏంటి అలా నవ్వుతున్నా? భయం వేస్తున్నా నాకు. అసలు ఇలాంటి తాగుబోతుడికి ఓరంబోకుడికి అసలు పెళ్ళే దొరకదు అనుకున్నా, కానీ నీలాంటి వాడికి నాలాంటి మంచి అమ్మాయి దొరికింది. నువ్వు లక్కీ కదా. ఈ తాగబోతోడికి పచ్చి తాగబోతు దొరికింది. ఏం లేదు మధు, నాకు చాలా మంచి అందమైన అమ్మాయి మంచి అమ్మాయి దొరికింది అంటున్నాను. ఐ లవ్ యూ రా. థ్యాంక్ యూ. అయిపోయింది ఇవ్వు. నన్ను తాగడివే. వచ్చి నా మందు కూడా నువ్వు తాగిస్తావేంటి? పచ్చి తాగబోతానా? చాలు చాలు ఇంక చాలు పోతా. రేపు మాడుకుందా ఇంకా. ఏమైంది నీకు? ఊపిరాడుతుంది. మధు మధు ఒక్క గ్లాస్ కూడా మీల్చి కూడా తాగేసావు కదా. చాలా పగడ్బందీగా ప్లాన్ చేసావు బైక్. ముందు మొత్తం నువ్వు తాగి వాసన మాత్రం నాకు ఉంచావా పాప? పడుకో పడుకో బాగా పడుకో. నీకు కొన్ని అడ్జస్ట్ అయిపో. నువ్వు ఆడుకో. నువ్వేంటి ఇక్కడ? ఏం చేస్తున్నావు? కనిపించట్లా? మొక్కలు నీళ్ళు పోస్తున్నా. ఏమండి అబ్బు, నీకు ఒకటి చెప్పాలి రా. రా నాన్న. రా. ఎక్కడికే? ఏంటో మ్యాటర్ చెప్పు. వచ్చిన మ్యాటర్ చెప్పను నువ్వు ఉయ్యారిపోతావంటే. ఇంకోటి చెప్పాలి.
చెప్పు మరేంటి మనం పెళ్లి చేసుకుందామా? అప్పుడే పెళ్ళండి ఇప్పుడే కదా మనం లవ్ చేసుకుంటుంది. దానికంటూ కొన్ని ప్రొసీజర్లు ఎంజాయ్మెంట్లు ఉంటాయి కదా, తర్వాత చేసుకుందాంలే. నీ మీద నాకు నమ్మకం లేదు. అదేంటి అలా అంటావు? అసలుకి నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా నీకు? అలా అంటావేంటి మధు? నువ్వు తప్ప నాకు ఎవరున్నారు చెప్పు? అయినా నువ్వు నా ప్రాణం, నా గుండెకే. నువ్వు లేదా బతకలేనే. అర్థం చేసుకోవే ప్లీజే, నా బుజ్జుకుదు జుజ్జు. మరి అంత ఎక్కువ చేయకు. మరి ఎక్కువైందా? చాలా ఎక్కువైంది. సర్లే తగ్గించుకుంటాను. నువ్వు అలా చూడక మధు, సిగ్గేస్తుంది. జాబ్ ట్రయల్స్ ఉన్నాను కదా, జాబ్ రాగానే నేను పెళ్లి చేసుకుంటా. నన్ను నమ్మే. పర్వాలేదు, ముందు నన్ను పెళ్లి చేసుకో, నేనే నిన్ను చూసుకుంటా. అలా చూసుకుంటావు బుజ్జే. పెయింటింగ్స్ చేస్తున్నాను కదా, అవి అమ్మితే కోట్లు వస్తాయి. అంటే ఆ చెత్త పెన్నికలతోనా? అది నువ్వు తప్ప ఎవరో పెయింటింగ్స్ అనరు. నువ్వు వేసే పెయింటింగ్లకి 100 రూపాయలు కూడా రావు. అయ్యో సారీ మధు, నువ్వు వేసే పెయింట్లు ఎంత అద్భుతంగా ఉంటాయి తెలుసా? 100 రూపాయలు ఏంటి, 1000 కోట్లు 100 కోట్లు వస్తాయి. నీకు అర్థం కావట్లా. నువ్వు నా పెయింటింగ్ వేస్తాను వెళ్ళేయచ్చుగా. లేదు నేను వేయను. నాకు వరకు నేను పోతున్నాను. విజయ్! నాకు అర్జెంట్ నిలతా. విజయ్! విజయ్! చెప్తా నీ పని. ఏంటిది ఇలా ఊగుతుంది? ఏంటి ఇది? తాళి కనిపించట్లేదా? అది కనిపిస్తుందిలే గాని ఇప్పుడేదో తీసుకొచ్చావు. తాళి కట్టు. ఏంటి ఇప్పుడా? ఇప్పుడే కట్టు. ఇక్కడే ఏయ్, కట్టు. పెళ్ళంటే అందరూ ఉండాలి, బ్యాండ్ బాజాలు ఉండాలి, అందరు ఫంక్షన్లు చేసుకోవాలి. నాకు నీ మీద నమ్మకం లేదు. 1 year వాడుకొని వదిలేస్తే? అయ్యో సరేనా, ఇప్పుడు ఏంటి చెప్పు? తాళి కట్టు, లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తా. నీకో దండం. ఏంటి తప్పదా? తప్పదు. నీ ఎవరు తలగట్ట అంతే కదా ఇటీ. మా అమ్మ కూడా లేదు. మా అమ్మ తెలిస్తే ఏమైందో సాగు కొట్టి దేవుడా నువ్వే అది కాపాడాలయ్యా. అభియా దేవుడా ఇద్దరు ఆలోచన నువ్వే కాపాడాలి దేవుడా. తాళి టోటల్ తాళి. నీ బతికి అయిపోయింది. నీకు ఎత్తర్లే ఈ రోజంతా జాగ్రత్త పడుకుంటా.